ఇప్పుడు అడగని చెప్తే సమాధానం. నేను చెప్పింది ఏంటి, స్పర్ ఆఫ్ ది మూమెంట్ లో నేను చంద్రబాబుని అనలేదు, నన్ను అన్నవాళ్ళని అన్నాను. నేను అక్కడ అన్నారు లేదో, నాగరాజు నువ్వు కూడా ఉన్నావు కదా, నన్ను తిట్టారా లేదా చెప్పు, నువ్వు సాక్ష్యం చెప్పడానికి భయపడతావు. నన్ను తిట్టారా లేదా? ఆ తిట్టిన అదు నన్ను ఇందాక వచ్చింది ఒక లేడీ, వచ్చింది అంటే వాళ్ళు తిడుతుంటే ఆ స్పర్ ఆఫ్ ది మూమెంట్ లో ఆగండి, ఒక మానవుడిగా తిట్టకూడదు నేను వాళ్ళని. వాళ్ళు నన్ను తిట్టొచ్చా? నేను తిట్టాను కాబట్టి అది ఫోకస్ అయింది. అది కూడా స్పర్ ఆఫ్ ది మూమెంట్. తిట్టి ఉండాల్సింది కాదు, వాళ్ళు ఎదవలైనా సరే నేను తిట్టి ఉండాల్సింది కాదు. కానీ ఆ క్షణంలో టెంపర్ లూజ్ అయ్యా. అది నా వాస్తవం, వాస్తవాన్ని ఆవిష్కరిస్తున్నా. చంద్రబాబు అరెస్టుకు భయపడి చెప్పట్లా నేను, ఇది నా పొద్దు నుంచి పీకుతుంది నన్ను మనసులో. ఎందుకురా ఇలా బూతులు మాట్లాడాను, ఆ లేడీస్ నన్ను తిట్టింది కానీ ఆ లేడీని ఎందుకు బూతులు మాట్లాడాను, అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు ఎందుకు బూతులు మాట్లాడాను, ఇంత రాడ్లు పిచ్చుకొచ్చారు కదా, నేను అడుగుతా ఉన్నానయ్యా, మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా. ఇంతమంది పోలీసులు ఉన్నారు కదా, ఒక్కరి దగ్గర రాడ్డు తీసేస్తున్నారు వెనక్కి, ఒక్కరి దగ్గర కర్ర తీసుకున్నారు వెనక్కి, తీసుకోవాలా? నన్ను మాత్రం చంద్రబాబు అరెస్ట్ చేయమని అంట, వాళ్ళ అబ్బాయిని చంద్రబాబు అరెస్ట్ చేస్తారంట. నేను పారిపోనాయా, ఇంట్లో ఉంటా, వచ్చి తీసుకెళ్ళనన్నా. ఇందాక వచ్చారు ఇంట్లోకి, బరబర వచ్చారు ఆ OMCCI, మళ్ళీ ఏమంటే ఇప్పుడు వద్దు అనుకున్నారేమో, మళ్ళీ వెనక్కి వచ్చారు. అరెస్ట్ చేస్తే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే, రిమాండ్ చేస్తే రిమాండ్కి వెళ్తాను, జైల్లో ఉంటాను, మీ సంగతి తేలుస్తాను చంద్రబాబు, గుర్తుపెట్టుకోమని కూడా మనం చేస్తున్నాం. భయపడేవాడు కాదు ఈ అంబటి రాంబాబు, భయపడితే రాజకీయాల్లోనే ఉండలేము. ఇంకా ఏమైనా అడుగుతారా? తెగించడం కాదు, గత్యంతరం లేక పిల్లిని గదిలో పెట్టి కొడితే ఏమైంది, పులి అవుదా? అంతే, మేము కూడా పులి అవుతున్నాం, అంతకు మించి. అరెస్ట్ చేస్తామంటే పారిపోవాలా? అరెస్ట్ చేస్తామంటే బతినాడాలా? అరెస్ట్ చేయడానికి యాంటిసిపేటర్ బెయిల్కి వెళ్ళాలా? అరెస్ట్ చేస్తామంటే దాక్కులు ఎక్కడికి వెళ్ళి దాక్కోవాలా? అలాంటి తత్వం కాదు నాది. ఫ్రమ్ ది బిగినింగ్ మొట్టమొదటి చెప్తున్నా, తెగింపు కాదు ఇది. పిల్లిని పెట్టి కొడితే పులి అవుతుంది, అదే మా పిల్లులన్నీ పుల్లు అవుతాయి, గుర్తుపెట్టుకోమని మనం చేస్తాం. వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నట్లేదు. అరే పోలీసులు ఎక్కడ ఉంటే కర్ర పట్టుకుంటే, పోలీసుల సమక్షంలోనే రాడ్లు పట్టుకుంటే, పోలీసుల సమక్షంలోనే పెద్ద పెద్ద కట్టెలు పట్టుకుని మా కారు మీదకి వస్తుంటే నన్ను దిగొద్దని ఆపారు తప్ప వాళ్ళు ఆపారండి? ఇది అలా ఉంది ఆర్డర్ రాష్ట్రంలో జరగాల్సింది. సంవత్సరం అయింది, ఇంకా చాలా పరిపాలన ఉంది. దుర్మార్గం చేయకూడదు, ధర్మంగా ఉండాలి. కొద్దిగా మొగ్గుంటే ఉండండి తప్ప అలా అంతా అదే మొగ్గుంటే ఎలాగా? ఇందా రాయి వచ్చిన ఇంటికాడ తిట్టింది సరే, మా వాళ్ళు ఎంటపడ్డారు, అది వేరే విషయం. వాళ్ళు కూడా పిల్లులే, అప్పుడు పులయ్యారు. చేసేది ఏముంది? చెప్పు చూపించిందంట. ఏంటది? చెప్పు చూపించింది. అసలు ఆగమ్మా, నువ్వు చట్టం తెలుసు, నాకు లాయర్గా ఉన్నాను. చట్ట ప్రకారం ఈ ప్రభుత్వం పోవట్లేదు. చంద్రబాబు లోకేష్ అరెస్ట్ చేయమంటే అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేసిన తర్వాత కూడా కేసు పెడతారు. ఇప్పుడు అరెస్ట్ చేస్తారు, ఇంకా 2 కేసులు పెడతారు పాతి. నన్ను ఏ విధంగా నిర్బంధించాలి, ఏ విధంగా జైల్లో పెట్టాలని ఆలోచన చేస్తారు, అంతే కదా. చట్టం నడుస్తుందబ్బా, నాకు అర్థం కాల నాగరాజు. చట్టం నడుస్తుందా ఇక్కడ? నడవట్లేదే. పోలీసు రాజ్యాంగం నడుస్తుంది, రెడ్ బుక్ నడుస్తుంది. వీఆర్ రెడీ టు ఫేస్ ఎవ్రీథింగ్. ఇంకా నేను సిద్ధపడ్డా, వాళ్ళు చేయకపోతే వాళ్ళ కర్మ. ఎందుకంటే నాకు వచ్చిన నాకు కూడా గవర్నమెంట్లో పనిచేసే కదా, నాకు కూడా సమాచారం ఉంది. చంద్రబాబు ఆదేశించాడంట అరెస్ట్ చేసేయమని. సిద్ధపడ్డా, సిద్ధపడ్డా నేను. వాళ్ళ ఇష్టం, ఇక అరెస్టుకు సిద్ధపడ్డాను. నన్ను తిట్టాడు కాబట్టి అరెస్ట్ చేయమని చంద్రబాబు నాయుడు గారు డీజీపీని ఆదేశించాడు, డీజీపీ వాళ్ళకి ఆదేశించాడు. ఇప్పుడు DSP గారు వచ్చాడు, లేదా DSP గారు ఎందుకు రావాలి ఇక్కడికి? కింద పార్టీ ఎప్పుడు భరోసాగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఇప్పుడు భరోసాగా ఉంటుంది. నన్ను ఎవరు కూడా నేను తిట్టింది తప్పు అని ఎవరు చెప్పమనిలా. నా అంతరాత్మ ఉంటుంది, నాకు నా అంతరాత్మ ప్రకారం చెప్పాను. నేను అరెస్ట్కి భయపడి కూడా చెప్పలేస్తామా, కానీ నాకుంటూ ఒక అంతరాత్మ ఉంటుంది కదా. నేను ఈ వయసులో అట్లా తిట్టడం తప్పేమో అని అనిపించింది. వాళ్ళు తిట్టినా కూడా, వాళ్ళు ప్రొవోక్ చేసినా కూడా దాని మీద చెప్పాను, అంతే, సింపుల్. పొద్దు నుంచి మాత్రం పడతాను ఆ విషయం మీద. నేను కాదు, మా ఇంటికి అందుకు అరెస్ట్ చేయడానికి రావట్లా, మా ఇంటి మీద దాడి చేయడానికి వస్తామన్నారంట. వాళ్ళు ముట్టడిస్తామన్నారంట. ఆ ముట్టడిస్తారేమని వాళ్ళు చెప్పబెట్టుకుని అందరూ వచ్చారు, లాడా మోగ అందరూ. మా రాంబాబు గారి ఇంటి మీద ముట్టడిస్తారా చూద్దామని. అంతే తప్ప నన్ను అరెస్ట్ చేస్తే, వాళ్ళు అరెస్ట్ చేస్తానని చెప్పమనండి, అందరూ నాయని ఒక్కనే వెనక్కి వెళ్ళిపోతాను.
ఒక్కనే సింగిల్గా ఆ డిఎస్పీ గారిని చెప్పమండి, మిమ్మల్ని అరెస్ట్ చేస్తామండి, మీ దగ్గర కేసు రిజిస్టర్ అయింది, మేము ప్రొడ్యూస్ చేస్తామండి, ఎమ్మటే కారుకి వెళ్ళిపోతా. ఏమీ లేదు, నా సెల్ని ఇంటికి అడిచేసి కారుకి వెళ్ళిపోతే వీళ్ళందరినీ కూడా కామ్గా ఉండండి అబ్బాయి, నేను చట్ట ప్రకారం తేల్చుకుంటానని చెప్తా. అది అంబటి రాంబాబు అంటే. డిఫరెంట్ గా ఉంటాడు ఈ రాంబాబు. ఇప్పటి వరకు మీరు ఏ వ్యాఖ్యలు చేస్తే వాటిని వెనక్కి తీసుకోలేదు, ఈ రోజు వెనక్కి తీసుకుంటున్నారంటే అరెస్ట్ భయపడి? నో అరెస్ట్ భయపడి కానేగా చెబుతున్నా, అరెస్ట్ చేసుకోమని. అరెస్ట్ భయపడి కాదు, నా అంతరాత్మే తప్పేమో, ఎందుకు తొందరపడ్డావు రాంబాబు అంటుంది. వచ్చేసింది, దిగి వచ్చిన తర్వాత. అది నేను వెనక్కి తీసుకోని లేదని కాదు, కొన్ని సందర్భాలు వెనక్కి తీసుకున్నాను, ఇంతకుముందు కూడా ఒకసారి వెనక్కి తీసుకున్నా. అది నా అంతరాత్మకు సంబంధించిన అంశం తప్ప ఈ కోన్కిస్కా గొట్టంగాళ్ళు బెదిరిస్తేనో, ఈ కోన్కిస్కా గొట్టంగాళ్ళు క్షమాపణ చెప్పమంటేనో చెప్పే పద్ధతి కాదు నాది. నా అంతరాత్మ నన్ను యాక్సెప్ట్ చేయలేదు, దానికి చెప్తున్నాను, తప్పే ఉందని. ఉదయం మీ కార్యకర్తలు నాయకులు మిమ్మల్ని రక్షించకపోతే పరిస్థితి ఎలా ఉండేది? అక్కడ దాడి జరిగేది ఏం జరిగేది ఇంకా వీ కెనాట్ ఇమాజిన్. ఇప్పుడు మీరు చూశారు కదా, ఇంతకుముందు మేమేదో దాడులు చేసామన్నారు అంటే వాళ్ళ అధికారులకు తాళ్ళు దాడులు చేస్తారా, మమ్మల్ని కొడతారా? ఏంది ఇది? చట్ట సమాజంలో ఉంటున్నావా? అసలు అది కాదండి, ఈ లడ్డు వ్యవహారం జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఉంది కదా, కోర్టు వచ్చింది కదా, ప్రజాస్వామ్య పద్ధతిలో చేయమంటున్నాం కదా. మీరు ఫ్లెక్సీలు కట్టడం ఎందుకు? పిచ్చా మీకేమన్నా? పన్ను ఫ్లెక్సీ చించేయాలని వెళ్ళినప్పుడు ఎవరు లేరు, మీరు చూశారు కదా, వెళ్ళినప్పుడు ఎవరు ఉన్నారు ఒక్కడు కూడా? ఇవాళ వచ్చారు అందరూ కర్ర పిచ్చుకుని. చించేస్తే ఏమైంది అప్పుడు? మర్యాద, రాజకీయంగా మర్యాద. అయ్యా ఈ ఫ్లెక్సీ తప్పు, తీసేయండి అని చెప్పొచ్చా. 24 గంటలు తీయమని. తీగిపోగా నేను అటు వెళ్తుంటే రాడ్లు పట్టి కూర్చుని నన్ను కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతకాలం కొడతారో చూస్తాం, కాలం ఎప్పుడు ఇలాగే ఉండదు కదా. ఎంతకాలం కొడతారో, ఎంతకాలం వెంటబడతారో, ఎంతకాలం రాడ్లు తీసుకొస్తారో చూస్తాం. తనులు తినడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ చంద్రబాబు నాయుడు రాజ్యంలో వచ్చిన వాళ్ళందరూ ఎవరో చూశారు కదా మీరు, అందరూ అదే బాపతి నన్ను కొట్టాలని. కొట్టడం చూద్దాం, వీఆర్ రెడీ. అపోజిషన్ ఉన్నాం, మాకు పోలీసు బలం లేదు, మా మీద వస్తే కేసులు పెడతారని భయం మా వాళ్ళకి. అయినా వస్తున్నారు, బెదిరిస్తున్నాడు సిఐ గారు అక్కడ. మీరు వెళ్ళారంటే కేసులు, నువ్వు వెళ్ళారంటే కేసులు పెడతాం, మీరు రామబాబు ఉండదని బెదిరిస్తున్నారు. అయినా నాకు వచ్చారు జనం, అభిమానంతో వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు అభిమానంతో వచ్చారు. దేనికి భయపడే పరిస్థితి లేదు. దే వాంట్ టు అరెస్ట్, అది వాళ్ళ ఛాయిస్, నా ఛాయిస్ కాదు. ఐ ఫిక్స్డ్ ఇట్. చంద్రబాబు దగ్గర అక్కడ నుంచి నాకు సమాచారం ఉంది, నన్ను అరెస్ట్ చేయాలనుకుంటున్నారు, చేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు మార్చుకుంటారు నాకు తెలీదు, చేసుకోమని కూడా నేను సిద్ధంగా ఉన్నా, ఇక్కడే ఉంటా ఎక్కడికి. ఓకే, చంద్రబాబు దగ్గర అక్కడ నుంచి నాకు సమాచారం ఉంది, నన్ను అరెస్ట్ చేయాలనుకుంటున్నారు, చేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు మార్చుకుంటారు నాకు తెలీదు, చేసుకోమని కూడా నేను సిద్ధంగా ఉన్నా, ఇక్కడే ఉంటా ఎక్కడికి. ఓకే, బాయ్.